నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ డైరెక్ట్ టు డివైస్ అంటే D2D శాటిలైట్ కనెక్టివిటీ సర్వీస్లను లాంచ్ చేసింది. సో ఈ మధ్య బిఎస్ఎన్ఎల్ బాగా న్యూస్లో వినిపిస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్స్ నిలువు దోపిడీ చేసేస్తూ ఉన్నారు. మినిమం టారిఫ్లు దాటేసి వెళ్ళిపోతూ ఉన్నాయి. సామాన్యుడికి ఇప్పుడు మొబైల్ అలవాటు చేశారు. అలవాటు చేసిన తర్వాత సామాన్యుడు మొబైల్ని ఉపయోగించాల్సిందే కంపల్సరీగా. మొబైల్లో ఏదో ఒక సర్వీస్ ప్రొవైడర్ ఉంటారు. సో విపరీతంగా రేట్లు పెంచేసి జేబులు గుల్ల చేస్తూ ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే బిఎస్ఎన్ఎల్ కాస్త ఉపశమనం కలిగించేలాగా ప్లాన్స్ అయితే తీసుకొస్తుంది. కానీ బిఎస్ఎన్ఎల్కున్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే సిగ్నలింగ్ వ్యవస్థ అనేది సరిగా లేకపోవడం వల్ల చాలామంది బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపట్లేదు. ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసేందుకు శాటిలైట్ నుంచి సిగ్నల్ తీసుకునే విధానాన్ని కూడా బిఎస్ఎన్ఎల్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల టాటాతో కూడా బిఎస్ఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎక్కడికక్కడ టవర్స్ నిర్మించేందుకు టాటాతో కలిసి బిఎస్ఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. టవర్స్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇంకా శరవేగంగా జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ ప్రైవేటు ప్రొవైడర్లు అనేది దిగి వస్తారు. లేకపోతే వినియోగదారుడి జేబును మాత్రం గుల్ల చేస్తూ ఉన్నారు. మినిమం 300, 400, 250 పైనే టారిఫ్లు విధించి నిలువు దోపిడీ చేస్తున్నాయి టెలికాం సంస్థలు. సో ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి సారించాలని ప్రజలైతే కోరుతున్నారు. అంటే ఇంట్లో 4 మొబైల్స్ ఉంటే ఖచ్చితంగా 1500 నుంచి 2000 వరకు ఖర్చు వస్తుంది ప్రతి నెల మొబైల్ని మనం రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండటం వల్ల. కాబట్టి తెలియకుండానే మన జేబులు గుల్లైపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు దృష్టి సారించి టారిఫ్ రేట్లను కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. బిఎస్ఎన్ఎల్ అయితే వాటికి పోటీ ఇస్తుంది. ఇక మారుమూల ప్రాంతాల్లో ఉన్న కనెక్టివిటీ పోతుందని భయపడాల్సిన పని ఈ D2D ద్వారా ఉండదట. ఇండియాలో మొదటి శాటిలైట్ టు డివైస్ సర్వీస్ ఇదేనని డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ పేర్కొంది. యుఎస్ కంపెనీ వైశాట్తో కలిసి బిఎస్ఎన్ఎల్ ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది. శాటిలైట్ D2D సర్వీస్లతో వైఫై కనెక్టివిటీ, సెల్యులార్ నెట్వర్క్ అందుబాటులో లేకపోయినా యూజర్లు ఎమర్జెన్సీ కాల్స్ను చేసుకునే అవకాశం కల్పిస్తుంది బిఎస్ఎన్ఎల్. సో ఏది ఏమైనా బిఎస్ఎన్ఎల్ అడుగులు తొందరగా పడాలి. ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ సేవలు అనేవి మరలా వచ్చినప్పుడే ప్రైవేట్ కంపెనీలు కూడా టారిఫ్లను తగ్గిస్తాయి. సామాన్యుడికి కొంత ఊరట కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఆ దిశగా వడివడిగా అడుగులు పడాలని ప్రభుత్వాలు కూడా తొందరగా ఈ విధానాలు తీసుకురావాలని ఆశిద్దాం. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.